రాకేష్ మాస్టర్ కూడా చనిపోయినాడు. ఇలాంటోనికే మనం పాలన ఇవ్వాల్సింది, ఇలాంటోనికే రాజకీయం అనేది తెలుసుకోవాల్సింది. సొంత బాబాయినే చంపి నాకు తెలియదు అనే విధంగా మారినాడు. ఇలాంటోనే మనం పరిపాలనలో చూడాల్సింది. ఈ కక్ష రాజకీయాలు మనకు అవసరమా? అందుకే చంద్రబాబు నాయుడు వస్తే కనీసం అంతో ఇంతో మీరు అన్నట్టు గ్రాఫిక్స్ కూడా లేదు. ఇప్పుడు అమరావతి ఆ గ్రాఫిక్స్ కూడా లేకుండా చేసినాడు. అలాంటి పాలన మనకు అవసరం లేదని నేను చంద్రబాబు నాయుడు అంటున్నాను. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి కదా, అవును, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్న జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దానికి తోడు మన చంద్రబాబు నాయుడు తోడు అయినాడు కాబట్టి ఇప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. మరి లాస్ట్ టైం టీడీపీ జనసేనకి రెండు కలిపి 24 సీట్లు వచ్చాయి. అవును, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? జనసేనకు నాకు తెలిసి ఇప్పటికి జనసేన ఒకటే సింగిల్గా చూసుకుంటే 24 సీట్లు జనసేనకి వస్తాయి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడుకి వస్తాయి. సో మరి ఇప్పుడు జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో? డెవలప్మెంట్ అనేది వెంటనే జరగదు. యాక్చువల్గా ఫామ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో నాకేదంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఎయిమ్ 2024 ఒకటే కాదు, 2047 ఆయన ఒక మాట చెప్పినాడు ఒక ఇంటర్వ్యూలో, 2027కు నా ఎయిమ్ ఇట్లుంది, ఇలా చేస్తా అని చెప్పినాడు. సో దాన్ని ఆలోచించండి. సోలార్ గురించి కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటర్ ఎక్కడ ఏ రాష్ట్రంలోనే లేవు, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. సో అలాంటిది మనము ఇప్పుడు దాన్ని బట్టి కొంచెం డెవలప్మెంట్ వస్తుంది. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఎంఎన్సీ కంపెనీలు రావడానికి ఒక ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు. అంతా అని చెప్పను నేను, ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు.